హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్. అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాళ బీన్స్ అండ్ కోకోనట్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. సింపుల్గా అండ్ హెల్తీ రెసిపీ అండి. ఇది హెల్తీగా చేసి చూపిస్తున్నాను. దీనికోసం అని చెప్పి నేను బీన్స్ని తీసుకుని చక్కగా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్నగా ఇదిగోండి, చాలా చిన్న పీసెస్గా నేనైతే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పోపు ఐటమ్స్ తీసుకున్నానండి వీటి కోసం. నెక్స్ట్ తెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇంకా ఫ్రెష్ కరివేపాకు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి కొబ్బరి, కోకోనట్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఈ కొబ్బరిని తర్వాత మనం కొంచెం మిక్సీ చేసి పెట్టుకుందాం. కొబ్బరి తురుముని నేను వేస్తాను. ముందుగా అయితే ముక్కలుగానైతే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. బీన్స్ అంత చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇదిగోండి తెల్లుల్లిపాయలను అయితే నేను దంచి పెట్టుకుంటున్నాను. ఇలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి తెల్లుల్లిపాయలని దంచేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదిగోండి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే మరీ అంత బాగా కాకుండా ఎక్కువగా కాకుండా నార్మల్గా వీటిని ఇగోండి ఈ విధంగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. వీటిని ఇలా సైడ్కి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుందండి. ఆయిల్లోని ఇగోండి పోపు ఐటమ్స్ వేసేసుకున్నాను. పోపు బాగా ఫ్రై అవ్వాలి. పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దంచిపెట్టుకున్నాం కదా తెల్లుల్లిపాయలు, ఈ కచ్చపచ్చగా దంచిపెట్టుకున్నటువంటి తెల్లుల్లిపాయలను కూడా ఈ పోపులో నేనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. బీన్స్లోని ప్రోటీన్, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వైటమిన్ ఏ, సి, కే కూడా ఉంటుందండి బీన్స్లోని. నెక్స్ట్ పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వీటిని ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ పచ్చి కరివేపాకు అన్ని ఐటమ్స్లో వేయండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ బీన్స్లోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయంట. అందువల్ల రోగనిరోధక శక్తి పెరగడానికి అండ్ బ్లడ్లోని ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కర్రీలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. పింగాణీ పాత్రలో సాల్ట్ పెట్టుకుంటే చాలా మంచిది. గాజు పాత్రలోనైనా పింగాణీ పాత్రలోనైనా సాల్ట్ పెట్టుకోండి, ప్లాస్టిక్ దానిలో పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఇందులోనికి నేనైతే సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం పసుపు యాడ్ చేశాను. పోపులో పసుపు వేస్తే కలర్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అంటే బీన్స్ తింటే చాలా మంచిదండి. అండ్ హార్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అండ్ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా బీన్స్ తింటే చాలా మంచిదంట. బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. డైజెషన్ సిస్టమ్కి మాత్రం ఎస్పెషల్లీ ఇది చాలా మంచిది. బీన్స్లో ఉండే పీచు పదార్థం ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ఫైబర్ వలన మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియని అయితే మెరుగుపరుస్తుంది. బాగా ఫ్రై అయింది కదా, మూత పెట్టుకొని కొంచెం సేపు సిమ్లో దీన్ని అయితే ఫ్రై చేసేసుకుందాం. గుండెకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటుని నియంత్రించడంలోనే సహాయపడుతుంది. బాగా కలుపుకుందాం అండి. ఫ్రై అయింది కదా, కొంచెం ఇందులోనికి కారాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువగా వేయొద్దండి, లైట్గా వేస్తే సరిపోతుంది. ఎముకలకు బలాన్ని ఇవ్వడానికి కూడా ఈ బీన్స్ అనేది చాలా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రీన్ బీన్స్లో వైటమిన్ కే మరియు కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలు దృఢంగా మార్చడంలోనికి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కారం వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది కదా.
మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతాయి కాబట్టి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అంటే షుగర్ లెవెల్స్ అనేవి సడన్లీ పెరగకుండా ఉంటాయన్నమాట. అందువల్ల షుగర్ అనేది ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. ఇంకొంచెం సేపు ఇది ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కోకోనట్ కొబ్బరి తురుముని ఇందులోనికి యాడ్ చేసేసుకుందాం. కర్రీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని నేనైతే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదండి. ఓకే, ఇగోండి నారియల్ పౌడర్ని కొబ్బరి తురుముని యాడ్ చేసేసాను. కోకోనట్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యాటరింగ్ స్టైల్లో చేశానండి. క్యాటరింగ్లో కూడా ఇట్లాగే సేమ్ చేస్తారు ఈ రెసిపీని. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి అయితే చాలా బాగుంటుంది కర్రీ. కారం మాత్రం ఎక్కువ వేయద్దు, కారం ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగోదు. లేదు కారం కావాలి అనుకున్న వాళ్ళు అది మీ చాయిస్, ఎందుకంటే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ ఉంటే మాత్రం బాగోదు. అందుకు నేను ఈ విధంగా చేశాను క్యాటరింగ్ స్టైల్లో. చూసారు చూడటానికి ఎంత బాగుందో. చూడటానికే కాదండి, ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా చక్కగా కట్టు కానీ కంది కట్టు లేకపోతే సాంబార్ కానీ చేసుకున్నా ఉంటే ములంకాడ సాంబార్ లాంటిది సింపుల్ సాంబార్ ఏదైనా చేసుకున్నా ఉంటే దీంతో చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. అంతేనండి, మన కర్రీ అనేది రెడీ. సింపుల్ అండ్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ కోకోనట్ కర్రీ. నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో కారం అనేది తక్కువగా ఉంది కాబట్టి నచ్చింది అనుకుంటా. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. క్విక్ రెసిపీ, తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. నచ్చింది అనుకుంటాను. నచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కామెంట్స్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేసి. ఓకేనా? ఓకే, నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.